చారిత్రక నేపథ్యం కలిగిన నిర్మల్ పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ నిర్వహించారు. మున్సిపల్ పరిధిలోని సమస్యలపై తీసుకునే చర్యలు, అభివృద్ధి, ఆదాయ మార్గాలు తదితర అంశాలపై పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు. ప్రత్యేక అధికారుల పాలనలో చేసిన టెండర్లు, ప్రతిపాదనలతో పాటుగా పట్టణంలోని వీధి వ్యాపారుల వద్ద నుంచి చేపట్టిన తై బజార్ వసూళ్లను కూడా పాలకవర్గం రద్దు చేసినట్లుగా ప్రకటించారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటాయించిన 15 కోట్లకు సంబంధించి ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండా, స్థానిక సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా టెండర్లను, ప్రతిపాదనలను చేశారని, వాటన్నిటిని కూడా రద్దు చేస్తున్నామని వివరించారు. త్వరలోనే క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు ప్రతిపాదనలతో నూతన టెండర్లు వేస్తామని పేర్కొన్నారు. దీంతో పాటుగా నిర్మల్ పట్టణ వాసులను ఇబ్బంది పెడుతున్న కోతుల సమస్యపై వారం రోజుల్లో పరిష్కారం చర్యలను ప్రారంభించనున్నట్లుగా చైర్పర్సన్ పేర్కొన్నారు. పురపాలక సంఘం ద్వారా పారదర్శకమైన పాలనతో పాటుగా అవినీతి రహితగా సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నామని వారు వెల్లడించారు. మేము ఎన్ని సమస్యలు వినగలుగుతున్నామో మా ముందుకు వస్తున్నాయి. ఈ సమస్యలను ఖచ్చితంగా అమల్లోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నిధులను సమకూర్చి మన నిర్మల్ పట్టణంలో ముందుకు తీసుకువెళ్ళే దిశగా కృషి చేస్తాము. జరిగినటువంటి మున్సిపల్ సమావేశంలో మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. కోతులు, కుక్కల్ని పట్టుకునేటువంటి పని అతి తొందరలో ఈ వారం నుండి ప్రారంభమైంది. కోతుల్ని పట్టుకుంటాము, కుక్కల్ని కూడా పట్టుకొని వదిలేస్తాము. ప్రతిరోజు మంచినీరు నిర్మల్ పట్టణ ప్రజలకు శుద్ధమైన మంచినీరు అందించాలన్నది మా ధ్యేయం. రేపటి నుంచి నిర్మల్లో తై బజార్ ఉండదు. వ్యాపారస్తులందరికీ, చిరు వ్యాపారస్తులకు, ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్లకు నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, రేపటి నుంచి తై బజార్ కొరకు వస్తే వాళ్ళు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ట్రేడ్ లైసెన్సులు ఇష్యూ చేసినప్పుడు కానివ్వండి, శానిటరీ లైసెన్సులు ఇచ్చే ఎటువంటి దగ్గర కూడా ఏ అధికారికైనా కానీ కూడా ఇక్కడ పనిచేసే ఉద్దేశం లేకపోతే, ఇష్టం లేకపోతే వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చు, లీవ్ పెట్టుకోవచ్చు. కానీ కరప్షన్ చేస్తూ ఇక్కడే ఉంటాము అంటే మాత్రం సహించే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి గారిని కలిసేటువంటి క్రమంలో మేము నిర్మల్ పట్టణంలో అత్యంత సమస్యాత్మకంగా ఉన్నటువంటి సమస్యలు కొన్ని ఆయన దృష్టిలో తీసుకుపోదలుచుకున్నాం. ఏదైతే చిన్నపాటి వర్షం వచ్చినా నీట మునిగిపోయేటువంటి 7-8 ప్రాంతాలని గుర్తించడం జరిగింది. వాటిని